after Russian Revolution. So before getting into the lesson, we have to know some keywords: liberty, equality, and fraternity. Liberty, which means freedom to everyone, and equality means no discrimination. Fraternity means brotherhoodness. These three are important for a democratic country. So if these are there, that the country would be democratic. So coming into the Russian Revolution, before we have already heard about the French Revolution, how the society was before and after. అంటే ఫ్రెంచ్ సొసైటీ వచ్చేసి ముందు నార్మల్ డెమోక్రటిక్ కాకుండా మొనార్కీ సిస్టమ్ ఉండేది. దాని తర్వాత వాళ్ళు చాలా రివోల్ట్స్ జరిగిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత డెమోక్రటిక్ కంట్రీగా మారింది. ఇన్ ద సేమ్ వే ఫ్రెంచ్ సొసైటీ వచ్చేసి ఫస్ట్ 3 ఎస్టేట్స్గా డివైడ్ అయింది: క్లర్జీ, నోబిలిటీ అండ్ థర్డ్ ఎస్టేట్. ఇన్ ద సేమ్ వే రష్యన్ సొసైటీ వాజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 3 groups. So later we will discuss about them. And Russian Revolution is nothing but events: fall of monarchy in 1917 February, and October Revolution, French Revolution, what happened after this and all. And this socialism in Russia became one of the most powerful and significant. It gave most powerful and significant ideas to the world. So coming into the topic, Russian Revolution, in the 18th century it was divided into 3 groups: liberals, radicals, and conservatives. So before knowing about Russian Revolution, these 3 played a major role. Liberals, they wanted religion tolerance. Religion tolerance. Tolerance is nothing but equality. అంటే అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా చూడాలి అనే ఒక మైండ్ సెట్తో ఉండేవారు. అలానే వీళ్ళని పాజిటివ్గా తీసుకోలేదు కాబట్టి దే డోంట్ బిలీవ్ ఇన్ యూనివర్సల్ రాదర్ ఫ్రాంచైజ్. అంటే అందరికీ ఓటింగ్ రైట్ కావాలని అనుకోలేదు. ఓన్లీ ద ప్రాపర్టీ, అంటే హై ప్రాపర్టీ మెన్ ఉన్న వాళ్ళకి ఓటింగ్ రైట్ కావాలనుకున్నారు. హై ప్రాపర్టీ మెన్ అంటే దాంట్లో ఉమెన్ కూడా ఉంటారు. ఉమెన్కి కూడా ఓటింగ్ రైట్ ఉండకూడదు అన్నారు. అండ్ దే ఆల్వేస్ వాంటెడ్ అండ్ రిప్రజెంటేటివ్, అంటే అందరూ చూస్ చేసుకున్న ఒక రిప్రజెంటేటివ్ కావాలనుకున్నారు. And they also wanted an elected government. And coming into the next topic, radicals. Radicals are opposite to liberals. అంటే ఇప్పుడు లిబరల్స్ వచ్చేసి ప్రివిలేజెస్కి సపోర్ట్ చేస్తున్నారు. బై యూఎస్ యూ కెన్ అండర్స్టాండ్ దట్. అంటే ఈ యూఎస్ ఎవరికైతే ఎక్కువ ప్రివిలేజెస్ ఉన్నాయో వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటారు. బట్ రాడికల్స్ ఆర్ నాట్ లైక్ దట్. దే సపోర్ట్ ఇన్ టు ప్రివిలేజెస్. అండ్ ద మెయిన్ ఐడియా వాజ్ దట్ దేర్ వాజ్ మెజారిటీ. అంటే మెజారిటీ ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో అదే అంటారు. ఇప్పుడు మన క్లాస్లో 37 మెంబర్స్ ఉన్నారు. 30 మెంబర్స్ వచ్చేసి ఒక డెమోక్రటిక్ కంట్రీ కావాలంటున్నారు. అండ్ 7 మెంబర్స్ దే డోంట్ వాంట్ దట్. 30 మెంబర్స్ మాట వినాలి అనేది ఈ రాడికల్స్ యొక్క మైండ్ సెట్, మెజారిటీ. అండ్ సఫ్రగేట్ మూమెంట్స్కి సపోర్ట్ చేశారు. సఫ్రగేట్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ అ మూమెంట్ విచ్ గేవ్ ఉమెన్ టు రైట్ టు ఓట్. అంటే ఆ ఉమెన్కి ఒక రైట్ టు ఓట్ ఉండాలి అనే మూమెంట్స్కి రాడికల్స్ వచ్చి సపోర్ట్ చేశారు. అండ్ దీస్ కన్జర్వేటివ్స్ ఆర్ ఫుల్లీ ఆపోజిట్ టు లిబరల్స్ అండ్ రాడికల్స్. ఈ లిబరల్స్ రాడికల్స్ ఒక చేంజ్ కావాలని అనుకున్నారు ఒక సొసైటీలో. అంటే కదా ఈ రిలీజియన్ టాలరెన్స్ అంటే రిలీజియన్ ఈక్వల్గా చూడాలని. ఇక్కడ మెజారిటీ సఫ్రగేట్ మూమెంట్స్ అంటే కొంచెం చేంజ్ కోరుకున్నారు. బట్ కన్జర్వేటివ్స్ ఆర్ నాట్ లైక్ దట్. అప్ టు 18th century they don't want change in the society. After French Revolution, so many members inspired. Even in our India, Raja Ram Mohan Roy and Desrosiers, these 2 nationalists also inspired. అంటే ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి మన ఇండియాలో కూడా చాలా స్పీచెస్ ఇచ్చారు. ఇన్ ద సేమ్ వే కన్జర్వేటివ్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి ఒక చేంజ్ రావాలి అనుకున్నారు. 18th century వరకు వాళ్ళు చేంజ్ అవుతుంది. ఆఫ్టర్ ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగిన తర్వాత దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఒక చేంజ్ రావాలని కోరుతున్నారు. And that change should not past to be respected. ఆ చేంజ్ వచ్చిన తర్వాత కూడా పాస్ట్ని రెస్పెక్ట్ చేయాలి. నో ప్రివిలేజెస్ అని వాళ్ళు చెప్పలేదు. పాస్ట్ అనేది రెస్పెక్ట్ చేయాలి. అండ్
చేంజ్ టోటల్ చేంజ్ కావాలని కోరుకోలేదు. జస్ట్ లైక్ పాయిజన్ ఎలా అయితే స్లోగా వస్తుందో అలానే వాళ్ళు కూడా ఒక చేంజ్ అనేది ఒక స్లోగా సొసైటీలోకి రావాలి అండ్ పాస్ టు బి రెస్పెక్ట్. కమింగ్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇండస్ట్రియల్ సొసైటీ. In the before topic, Britain supported to Church of England, Austria and Spain supported to Catholic Church. అంటే వాళ్ళ రిలీజియన్స్ ప్రకారం వాళ్ళు లిబరల్స్ టాపిక్ లో బ్రిటన్ వచ్చేసి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కి సపోర్ట్ చేస్తారు వాళ్ళ రిలీజియన్ ప్రకారం. అండ్ ఆస్ట్రియా అండ్ స్పెయిన్ వల్ల టౌన్స్ కి షిఫ్ట్ అయిపోతారు. అంటే వాళ్ళకి ఉన్న బ్యాడ్ హార్వెస్టింగ్ వల్ల వాళ్ళకి ఏం చేయాలో తెలియక టౌన్స్ కి షిఫ్ట్ అయిపోతారు. అక్కడ టౌన్స్ కి షిఫ్ట్ అయినప్పుడు రైల్వేస్, ఇండస్ట్రీస్ ఈ రెండు ఎక్స్పాండ్ అవుతాయి. అంటే వాళ్ళు ఎంతమంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద పీజన్స్ షిఫ్ట్ అయిపోతారు కాబట్టి ఆల్మోస్ట్ రైల్వేస్ అనేవి ఎక్స్పాండ్ అయిపోతాయి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కోసం. ఇక్కడ టౌన్స్ కి షిఫ్ట్ అయ్యి ఏం చేస్తారంటే దే కన్వర్టెడ్ ఇంటూ వర్కర్స్. ఇండస్ట్రీస్ లో వర్కర్స్ గా పనిచేసి దే యూస్ టు గెట్ సమ్ వేజెస్. సో ఇండస్ట్రీస్ కి షిఫ్ట్ అయిపోతారు. ఇండస్ట్రీస్ కి షిఫ్ట్ అయినప్పుడు దే హ్యావ్ మోర్ వర్కింగ్ అవర్స్ అండ్ లెస్ వేజెస్. సో వాళ్ళ ఇండస్ట్రీస్ షిఫ్ట్ అయినా కానీ మోర్ వర్కింగ్ అవర్స్ ఉండేవి, 10 to 12 hours, 12 to 14 hours. కానీ they used to get less wages. Not only men, women and children also got industrialization to the factory. అంటే ఓన్లీ మెన్ షిఫ్ట్ అవ్వడం మాత్రమే కాకుండా ఉమెన్స్, చిల్డ్రన్స్ కూడా ఫ్యాక్టరీస్కి షిఫ్ట్ అయిపోతారు. అండ్ ఇలా వీళ్ళు చాలా మంది షిఫ్ట్ అవ్వడం వల్ల టౌన్స్ అనేవి పెరిగిపోతాయి. డ్యూ టు ర్యాపిడ్ గ్రోత్ they don't have neat housing and sanitation. అంటే ఈ టౌన్స్ అనేటివి ర్యాపిడ్ గా గ్రోత్ అవ్వడం వల్ల హౌసింగ్ అండ్ శానిటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉండేవి. అంటే ఇక్కడ హౌసింగ్ అంటే డార్మిటరీస్, అంటే ఎక్కువ మంది ఒకటే చోట ఉంటే దేర్ విల్ బి నో శానిటేషన్ కదా, అలాగా హౌసింగ్ అండ్ శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఫర్ దిస్ లిబరల్స్ అండ్ రాడికల్స్ సర్చ్ సొల్యూషన్స్ ఫర్ దీస్ టూ. లిబరల్స్, రాడికల్స్ సొల్యూషన్స్ కి సర్చ్ చేశారు. ఆల్మోస్ట్ లిబరల్స్, రాడికల్స్ ఓనర్స్, ఫ్యాక్టరీ ఓనర్స్గా అండ్ ఎంప్లాయర్స్గా ఉండేవాళ్ళు. వీళ్ళే ఆల్మోస్ట్ లిబరల్స్, రాడికల్స్ ఫ్యాక్టరీ ఓనర్స్గా ఉండేవాళ్ళు. అండ్ ఎంప్లాయర్స్ అంటే పూర్ అన్ఎంప్లాయిడ్, దే యూస్ టు గివ్ దెమ్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీస్కి ఎంతమంది షిఫ్ట్ అవుతున్నారు కదా, ఒకవేళ ఇండస్ట్రియల్ గూడ్స్ అంటే సరిగ్గా ప్రాఫిట్ లేకపోతే దే అన్ఎంప్లాయ్మెంట్ వాజ్ కామన్. అంటే ఎక్కువ మంది ఒకవేళ ఇండస్ట్రీస్ అనేవి లాస్లో ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం ఉండేది కదా. So factory owners, maximum liberals and radicals, factory owners, they used to give employments to these peasants. Tarvata, they have a mindset that they used to encourage the hard work of workers. అంటే వాళ్ళ ఎఫర్ట్స్ని వీళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు, లిబరల్స్ అండ్ రాడికల్స్. వీళ్ళు ఎంకరేజ్ చేసి అలానే సిటిజన్స్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అన్నారు. అంటే ఈ సిటిజన్స్ ఈ హార్డ్ వర్క్ వీళ్ళు ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది కొంచెం. అండ్ ఎకానమీ అనేది కొంచెం హెల్తీగా మారుతుంది. దీనికోసం లిబరల్స్, రాడికల్స్ చుట్టూ ఈ వర్కర్స్, మెన్స్, ఉమెన్స్ ఉంటారు కదా, ఆ మెన్స్, ఉమెన్స్ ఎవరికైతే హౌసింగ్, శానిటేషన్ ప్రాబ్లమ్స్, వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీళ్ళు లిబరల్స్ అండ్ రాడికల్స్ చుట్టూ తిరిగేవాళ్ళు. మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది అని. దాని తర్వాత అప్పుడు పార్టీస్ లేవు. ఆఫ్టర్ దట్ పార్టీస్ లేవు. అట్ దట్ టైం లిబరల్స్ అండ్ రాడికల్స్, ఈ వర్కర్స్ అనేవాళ్ళు లిబరల్స్ అండ్ రాడికల్స్ చుట్టూ తిరిగేవాళ్ళు. అది 1815లో నేషనలిస్ట్, లిబరల్స్, radicals, they thought to put an end of these kind of government. అంటే ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక ఎండ్ పెట్టాలనేసి నేషనలిస్ట్, లిబరల్స్, రాడికల్స్ అనేది 1815లో అనుకున్నారు. అండ్ ఇటాలియన్ నేషనలిస్ట్ Giuseppe Mazzini, he was an Italian nationalist. అంటే తన రైటింగ్స్, తన స్పీచెస్ అన్ని ఇలా జరుగుతున్నాయి అనేసి ఇటలీలో చెప్తారు. ఇతని రైటింగ్స్, రీడింగ్స్ ఇండియాలో కూడా ఆల్మోస్ట్ పాపులర్ అయిపోయింది. సోషలిజం మీన్స్ ఈక్వాలిటీ.
no discrimination. So many of the socialists came across this. Socialism means a body, how the society should be structured. అంటే సొసైటీ ఎలా ఉండాలి అనే దాన్ని సోషలిజం అంటారు. సో మెనీ సోషలిస్ట్ కేమ్ అక్రాస్ దిస్ ఎగ్జాంపుల్స్ ఆ బాడీ హౌ a society should be structured. So some of the socialists were Robert Owen, Karl Marx, Friedrich Engels, and Louis Blanc. Robert Owen, he was a socialist. He thought to build a cooperative community. Indiana is nothing but USA. And Karl Marx and Friedrich Engels added some of the arguments to this body. Karl Marx thought this. There would be some capitalists. Capitalists అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారు ఫ్యాక్టరీస్లో ఆ క్యాపిటలిస్ట్ వచ్చేసి కొంతవరకు ఇన్వెస్ట్ చేస్తే ఆ వర్కర్స్ ఉండి ఆ ప్రాఫిట్స్ చేయడానికి ఆ ఇన్వెస్ట్మెంట్ యూజ్ చేసుకొని కొంచెం హార్డ్ వర్క్ చేసి దే యూస్ టు బ్రింగ్ సమ్ ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్ని అగైన్ ది క్యాపిటలిస్ట్ యూస్ టు టేక్ దట్. అంటే ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీని వాళ్ళు ప్రాఫిట్స్ తెస్తే ఆ క్యాపిటలిస్ట్ మళ్ళీ ఆ ప్రాఫిట్స్ తీసేసుకుంటారు. సో ఈ సైక్లిక్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే జరుగుతుంది వర్కర్స్ షుడ్ నాట్ సెటిల్. వర్కర్స్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వర్కింగ్ ప్రాబ్లమ్స్, హౌసింగ్, శానిటేషన్ ప్రాబ్లమ్స్ షుడ్ నాట్ సాల్వ్. ఈ కారణం అంటే ఇతని ఐడియా వచ్చేసి ఈ సైక్లిక్ బాడీ లూయిస్ బ్లాంక్ he thought to encourage cooperatives rather than capitalists. Capitalists అంటే cooperatives ని ఎంకరేజ్ చేయాలి అనే థాట్ లూయిస్ బ్లాంక్ కి ఉండేది. లూయిస్ బ్లాంక్ also added this idea here Europe. All the socialists formed an international body called Second International. సోషలిస్ట్ అందరూ వాళ్ళ ఐడియాస్ ని గ్యాదర్ చేసి ఒక కమిటీని ఫామ్ చేశారు విచ్ వాజ్ సెకండ్ ఇంటర్నేషనల్. వర్కర్స్ ఇన్ జర్మనీ అండ్ ఇంగ్లాండ్ స్టార్టెడ్ ఫార్మింగ్ అసోసియేషన్స్. అంటే జర్మనీ ఇంగ్లాండ్లో ఉన్న వర్కర్స్ వాళ్ళ అసోసియేషన్స్ని ఫామ్ చేశారు వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ రావాలని. అండ్ ద సోషల్ డెమోక్రటిక్ పార్టీ వాజ్ ఫార్మ్. ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఫామ్ అయినప్పుడు ఈ జర్మనీలో ఫామ్ అయిన అసోసియేషన్స్ ఎస్డిపి పార్టీకి సపోర్ట్ చేశాయి. ఆ ఎస్డిపి పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు కొన్ని పార్లమెంటరీ సీట్స్ని ఇట్ వాంట్ సమ్ పార్లమెంటరీ సీట్స్. అంటే ఈ జర్మనీలో ఉన్న ఫామ్ అయిన అసోసియేషన్స్ ఎస్డిపి పార్టీకి సపోర్ట్ చేశాయి. అండ్ నెక్స్ట్ సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ వాజ్ ఫౌండ్ ఇన్ 1905. ఈ పార్టీ వచ్చేసి 1905లో ఫామ్ అయింది. ఇట్ సపోర్టెడ్ టు లేబర్ పార్టీ ఇన్ ఫ్రాన్స్. ఈ లేబర్ పార్టీ ఫ్రాన్స్ లో ఫామ్ అయింది. బిఫోర్ నోయింగ్ అబౌట్ రష్యన్ ఎంపైర్ we have to know what is Russian Revolution. Russian Revolution we have already discussed before. A fall of monarchy in February 1917 and October Revolution, February Revolution. And we have to know about Russian Empire. Russian Empire was ruled by a king called Tsar Nicholas II. Tsar Nicholas II ruled the Russian Empire in 1914 and it included the states Azerbaijan, Armenia, Latvia, Lithuania, Estonia, Finland, Georgia, Ukraine, and some parts of Poland and Belarus. A simple trick to remember is if you remember this equation, you can easily get this. A plus L
square. E is 2 times Azerbaijan and Armenia. L 2 times Latvia, Lithuania. E Estonia, Finland, Georgia, Ukraine, Poland, Belarus. These included Russian Empire. And the religion was Russian Orthodox Christianity. This came from Greek Orthodox Christianity. Not only Russian Orthodox Christianity, Russia also included Catholics, Protestants, Muslims and Buddhists. Coming to the next topic, economy and society. In this agriculture, in Russia, 85% of people depend upon agriculture. France, 40%, and in Germany, 50%. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యూరోప్తో కంపేర్ చేస్తే రష్యాలో ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. అండ్ ఇండస్ట్రీస్ ఎక్కువ ర్యాపిడ్గా గ్రో అయ్యాయి. అండ్ రష్యా వాజ్ ద మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ గ్రెయిన్. Industries and prominent industrial areas were Saint Petersburg and Moscow. These two were prominent industrial areas. And ఈ ఇండస్ట్రీస్లో ఎక్కువ వర్కింగ్ అవర్స్, లో వేజెస్ ఉండేవి. అండ్ వాట్ వాస్ గవర్నమెంట్ డూయింగ్ అట్ దట్ టైం అంటే మ్యాక్సిమం ప్రైవేట్ ప్రాపర్టీ, ఇండస్ట్రీస్ మ్యాక్సిమం ప్రైవేట్ ప్రాపర్టీలోనే ఉండేవి. అండ్ దిస్ గవర్నమెంట్ వాళ్ళకున్న గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీలో అది ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేస్తుండేది. అంటే కరెక్ట్ లిమిటెడ్ వేజెస్, లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ ఉండాలి. బట్ ఇండస్ట్రీస్ ఆర్ ఆల్మోస్ట్ ప్రైవేట్ ప్రాపర్టీ. అండ్ ప్రొడక్షన్, దీనివల్ల కోల్ ప్రొడక్షన్ 2 times, ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్ బికేమ్ 4 times. ప్రొడక్షన్ వచ్చేసి కోల్ ప్రొడక్షన్ డబల్ అయింది ఇండస్ట్రీస్ పెరగడం వల్ల. అండ్ ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్ బికేమ్ 4 times. అండ్ వేజెస్ ఫర్ ఉమెన్, we have already discussed not only men, even women shifted to towns. అంటే ఉమెన్ ఆల్సో ఇండస్ట్రీస్ లో వర్క్ చేసేవారు. వేజెస్ ఫర్ ఉమెన్, జస్ట్ ఉమెన్స్ మేడ్ 31% ఆఫ్ వర్కర్స్ ఇన్ ఇండస్ట్రీస్. 31% ఆఫ్ వర్కర్స్ చేసా కానీ మెన్స్లో హాఫ్ నుండి 3/4% ఆఫ్ వేజెస్ వచ్చేది ఓన్లీ ఫర్ ఉమెన్స్. అంటే వాళ్ళు మెన్స్తో ఈక్వల్గా వర్క్ చేశా కానీ ఓన్లీ హాఫ్ టు 3/4% ఆఫ్ వేజెస్ మెన్స్లో నుంచి ఇచ్చేవారు. అండ్ డివిజన్ అమాంగ్ వర్కర్స్, వచ్చేసి వర్కర్స్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ప్రకారము అదంతా డివిజన్ అయిపోయింటారు. వర్కర్స్ టోటల్గా డివైడ్ అయిపోయింటారు. ఈ డివైడ్ అయిపోయిన తర్వాత స్ట్రైక్స్, వీళ్ళ వర్కింగ్ ప్రాబ్లమ్స్ వల్ల 1896 to 1897 ఇయర్లో టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ మ్యాక్సిమం స్ట్రైక్స్ జరిగాయి. అండ్ ఇన్ 1902 ఇన్ స్టీల్ ఇండస్ట్రీ. 1896 to 1897 ఈ ఇయర్స్లో టెక్స్టైల్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ జరిగాయి. అండ్ ఈ 1902 స్టీల్ ఫ్యాక్టరీలో, స్టీల్ ఇండస్ట్రీస్లో ఎక్కువ స్ట్రైక్స్ జరిగాయి. నాట్ ఓన్లీ ఇప్పుడు వర్కర్స్ డివైడ్ అయినాగానే రీజన్స్ కూడా డివైడ్ అయిపోయింది. లైక్ ఇన్ ద కంట్రీ సైడ్ పీసన్స్ వర్ ఆల్మోస్ట్ యాక్టివ్. ఈ కంట్రీ సైడ్లో పీసన్స్ డివైడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇన్ ద కంట్రీ సైడ్ పీసన్స్ వర్ యాక్టివ్ అండ్ సోషలిస్ట్ వర్ ఆల్సో యాక్టివ్ ఇన్ ద కంట్రీ సైడ్. That's it. Peasants were divided into two. Socialists were also active in the countryside. In the French Revolution, nobilities were supportive to peasants. But in the Russian Revolution, nobilities are fully opposite to peasants. Nobilities, peasants యొక్క ల్యాండ్ ని nobilities occupy చేసేటారు. For that, వాళ్ళ ల్యాండ్ ని వీళ్ళు రికవర్ చేసుకోవాలని వాళ్ళకి ఒక ప్రయత్నం ఉండేది. And next, they have lands here. For that, these peasants should pay taxes, right? And ఈ peasants ఇలా taxes pay చేయకుండా కొన్నిసార్లు డిస్ట్రాయ్ చేసేవాళ్ళు వాళ్ళని. అండ్ they used to even murder them. In 1902, this murdering was happened in South Russia. And in 1905, it took all over Europe. ఈ 1902లో ఈ విధంగా మర్డర్స్ చేయడాన్ని
ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఇన్ 1905 టు ఆల్ ఓవర్ ఇన్ ద యూరప్. Before 1914 all political parties were illegal in Russia, and in 1898 SDWP party was formed. ఈ SDWP పార్టీ అనేది వర్కర్స్ కోసం ఫైట్ చేస్తుంది. ఇన్ 1900 SRP party was formed. This fought for peasants. This for workers and this for peasants. Lenin felt that workers are not united. Peasants are not united in group. ఈ peasants united గా లేరు అనేసి, and this peasants was divided into two groups, Bolsheviks and Mensheviks. Bolsheviks leader was Lenin. He thought that in this repressive society like Tsarist Russia, everyone this party should be disciplined. But Mensheviks is not like that. అంటే అందరికీ ఓపెన్ ఉండాలి, అన్ని థాట్స్ని గ్యాదర్ చేయొచ్చు అనే మైండ్ సెట్తో మెన్షవిక్ ఉండేది. బోల్షవిక్ ఇట్ షుడ్ బి డిసిప్లైన్ అనే టాపిక్తో ఉంది.